క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. బడ్జెట్ బ్రహ్మాండం అంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదంతా అంకెల గ్యారంటీ అంటున్నాయి విపక్షాలు. మీరిచ్చిన హామీలకు మీరు పెట్టిన బడ్జెట్ కు ఏమైనా పొంతన ఉందా అని ప్రశ్నిస్తున్నాయి. ఈ డబ్బుతో 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. తెలంగాణ ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు తగ్గట్టు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని విమర్శిస్తున్నాయి విపక్షాలు. రైతు భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, మహిళలకు 2500 భృతి, నిరుద్యోగ భృతి వంటి హామీలు నెరవేర్చాలంటే ఈ బడ్జెట్ సరిపోదు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. బడ్జెట్ అంకెల గారడి అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది పేదల బడ్జెట్ కాదన్నారాయన. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్ అనేది మాత్రం క్లియర్ గా కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు పెట్టిన బడ్జెట్ కు కొంచెం కూడా పొంతన లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగవేసే బడ్జెట్గా ఈ బడ్జెట్ కనబడతా ఉంది. సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నది. మీరు ఏ రకమైనటువంటి అంశం తీసుకున్న ఈ బడ్జెట్లు అన్ని రకాలుగా పూర్తిగా మోసపూరితమైనటువంటి ఈ బడ్జెట్. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్తో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదన్నారు సిబిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేవలం అప్పులపైనే ఆధారపడి రాష్ట్రాన్ని నడపాలంటే ఇక సాధ్యం కాదని వాళ్ళ అర్థమవుతుంది. ద్రవ్యలోటు 54,000 కోట్లు ఉంది ఇందులో లెక్క. ఇవన్నీ ఈ గ్యాప్ నింపుకుంటే ఎంతవరకు పోతుందంటే అప్పు 8 లక్షల కోట్లు పోతుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి అన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. బీసీ సప్లాన్ కు సరైన నిధులు కేటాయించలేదు అన్నారు. చాలా రంగాలకు అరకొర కేటాయింపులు చేశారన్నారు. 6 గ్యారంటీలను ఈ ఏడాది కూడా పక్కన పడేసినట్టే కనిపిస్తోందన్నారు జాన్ వెస్లీ. మొత్తం సంక్షేమ రంగంలో 6 గ్యారంటీలు కూడా ఈ సంవత్సరం కూడా అమలు జరగదని, అట్లాగే కేవలం ప్రచారానికి చెప్పడానికి పరిమితమయ్యేటటువంటి పద్ధతిలోనే ఈ బడ్జెట్ ఉంది. అందుకే ఈ బడ్జెట్ పునఃసమీక్షించాలా. తాము విజన్ తో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు కాంగ్రెస్ నేతలు. ఆకాశానికి నిచ్చెన వేయకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండే బడ్జెట్ ను ప్రవేశపెట్టామన్నారు. ఆడంబరాలకు పోకుండా ఈరోజు వాస్తవాలకు దగ్గరగా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ పెట్టిన మాట చెప్తూ భవిష్యత్తులో ఈ బడ్జెట్ ద్వారా ఈ సంవత్సరంలో అన్ని వర్గాలను అభివృద్ధి పత్రంలో తీసుకుని పోతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్ లో పెద్దపీట వేశామన్నారు మంత్రులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గతంలో కంటే అధికంగా కేటాయింపులు జరిపామన్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.